ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా మీ ద్వారా. హ్మ్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు కూడా హ్మ్. రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమరుగయ్యే పరిస్థితి రాబోతుంది. హ్మ్. ఎందుకు ఇంత పెద్ద పదం వాడానో మీరు అర్థం చేసుకోండి. సార్. రాష్ట్ర ప్రజలు హ్మ్. రాష్ట్ర ప్రజలు అంత వ్యతిరేకతతో ఉన్నారు వీళ్ళ ముగ్గురు మీద. హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ నుంచోబెడితే పవన్ కళ్యాణ్ ఓడిపోతారండి పిఠాపురంలో. అవునా ఎందుకు సార్? అంటే ఆ! గ్రౌండ్ లెవెల్‌లో ఆ విధంగా ఉంది. హ్మ్. ఇప్పుడు హ్మ్. కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు వేయలా, ఒక హ్మ్. డెవలప్‌మెంట్ యాక్టివిటీ లేదు, హ్మ్. ఒక హాస్పిటల్ కట్టలేదు. అక్కడున్న పరిస్థితులు పైగా అక్కడికెళ్ళిపోయి ఈ ఎస్సీ వాళ్ళందరూ ఇదంతా గంజాయి తాగే బ్యాచి. ఈ కాలనీ గంజాయి అమ్ముతున్నారు. గంజాయి తాగు. అన్నారంట కదా! ఆ! వాళ్ళందరూ నాకు కాల్ చేసి, హ్మ్. సార్ చూడండి పవన్ కళ్యాణ్ ఈడియట్ ఎలా అంటున్నాడో, హ్మ్. ఈ కాలనీ గంజాయి తయారు చేస్తారని అంటున్నాడు. ఎవడో ఒకడో ఇద్దరో గంజాయి తాగితే కాలనీ గంజాయి అమ్ముతుందా? దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలండి అన్నారు. హ్మ్. నేను చెప్పినా అలాంటి వేయటానికి కుదరదు. హ్మ్. అంటే అన్నిండి మన వాళ్ళకి అప్పటికైనా సిగ్గు వస్తుంది. హ్మ్. అప్పుడు వరకు సిగ్గు వస్తుంది, అనుభవించండి, మీరు వేశారు కదా ఓట్లు అని అన్నాను నేను. హ్మ్. అట్లా హ్మ్. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఈ విధంగా ఇంత ఎగ్నెస్ట్ ప్రజల్లో నుంచి వస్తుంది అని గమనించకపోతే హ్మ్. రాబోయే కాలంలో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది వాళ్ళే. హ్మ్. హ్మ్. నో హ్మ్. నో డౌట్ అండి. 2029లో జగన్మోహన్ రెడ్డి ఎవరినో కలుపుకొని ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రావటం అనేది తథ్యం. అవునా? నాకున్న అనాలిసిస్ లో హ్మ్. నో హ్మ్. డౌట్. హ్మ్. హ్మ్. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు నేను ఒక 100 మందితో మాట్లాడితే దాంట్లో హ్మ్. 70-80 మంది అంటున్నారు హ్మ్. ఈ ఈ ఈ ఈ- ఈ ఎదవల కంటే ఆయనే బెటర్ అండి, హ్మ్. పెద్ద గొప్ప ₹4 ఇచ్చాడు. హ్మ్. వీళ్ళకి మరీ దారుణంగా తయారైపోయినారండి. హ్మ్. అరే కాంట్రాక్టులు మొత్తం ఏకఛత్రాధిపత్యంగా దోచుకోవటమే నరసింహరావు గారు. ఇప్పుడు అమరావతి కాంట్రాక్ట్‌ల గురించి ఏంటి సార్? చాలా చర్చ జరుగుతుంది. అమరావతి వర్క్స్ మొత్తం ఎవరో కొంతమందికే ఇచ్చారనేది ఒక చర్చ జరుగుతోంది. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఒకే అది? కమ్యూనిటీ ఆ! ఒకే కమ్యూనిటీ పోయినసారి కూడా అదే ఒకే ప్రమాదం చేసింది కదా! కమ్యూనిటీ అమరావతికి అప్పుడు అదే నష్టం చేసింది కదా! పోయినసారి కూడా అదే. ఒకే కమ్యూనిటీ హ్మ్. ఒకే కమ్యూనిటీ హ్మ్. గ్లోబల్ ఒక్క టెండర్స్‌లో కమ్యూనిటీ రా గ్లోబల్ టెండర్స్‌లో కేవలం ఒక్క కమ్యూనిటీ మాత్రమే ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది? వాళ్ళు మాత్రమే ఎందుకు ఎలిజిబుల్ అవుతున్నారు? ఏమండి ఇప్పుడు ఇంతమంది వాళ్ళు ఉంటే కేవలం జడా శ్రావణ్ కుమార్ని ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మా కమ్యూనిటీలు అంటే నేనేం చెప్తాను? సార్. మీకు మాకున్న లైజనింగ్ అలాంటిది. హ్మ్. సార్ సి మరి కాంటాక్ట్స్ అలా ఉన్నాయి ప్రభుత్వంలో. ఇప్పుడు హ్మ్. నారాయణ కాదని లేకపోతే నారా లోకేష్ని కాదని, లేకపోతే చంద్రబాబు నాయుడిని కాదని కొత్త వాళ్ళు ఆ, ఆడికి ఇన్సర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? హ్మ్. కాదు. కాదు. సుజనా కాదు. నా నా చౌదరిని కన్సర్న్ కాదని. ఏంటంటే సార్, నా కన్సర్న్ ఏంటంటే మీలాంటి వాళ్ళంతా 5 ఏళ్ళు ఆ రాజకీయ పార్టీలు గట్టిగా బయటికి రావడానికి భయపడుతున్న రోజుల్లో గూడా అమరావతి కోసం బయటకొచ్చారు, కేసులేశారు, కొట్లాడారు, అరెస్ట్‌లయ్యారు గదా! మీరు దళిత జేఏసీలు, మహిళా జేఏసీలు వాళ్ళు వీళ్ళు రాత్రింబవళ్ళు చాలామంది మహిళలు అక్కడ టెంట్‌లో కూర్చొని ఆందోళన చేశారు గదా! వీళ్ళెవ్వరికీ భాగస్వామ్యం లేదా? వాళ్ళెవ్వరిని ఇన్వాల్వ్ చేయొద్దా అమరావతికి సంబంధించిన నిర్మాణంలో? చేయకుండా అంటే మళ్ళీ సామాజిక వర్గం అనే కోణంలో పోతే రేపొద్దున మళ్ళీ ఏదైనా నష్టం జరిగితే ఎవరికి? సార్ నేను అమరావతి వాళ్ళకి ఇచ్చారా, వాళ్ళకి చేశారా, వాళ్ళకి ఏం చెందారు అనేది జోలికి నేను పోను. హ్మ్. నేను ఐ నో వే కన్సర్న్. హ్మ్. అండ్ మాలాంటి వాళ్ళని పోరాటం చేశారు కాబట్టి కూడా ఏదో వాళ్ళు అలా మాలాంటి వాళ్ళందరినీ కన్సిడరేషన్ తీసుకోవాలనే అంశంలో కూడా నేను జోలిపోను. యూ ఆర్ ద ఐ స్టేక్ నో వే హోల్డర్స్ కదా! కన్సర్న్. స్టేక్ యూ ఆర్ ఇన్ హోల్డర్స్ ద మూవ్‌మెంట్. అయినప్పటికి కూడా స్టేక్ హోల్డర్ అయినప్పటికి కూడా నేను దాని మీద గవర్నమెంట్ యొక్క స్టాండ్ ని నేను 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 ఏ విధంగానూ క్రిటిసైజ్ చేయను. వీఆర్ హ్మ్. నో వే కన్సర్న్ విత్ ది స్టేట్ హ్మ్. యాజ్ ఫర్ యాజ్ స్టేట్ ఈస్ కన్సర్న్. హ్మ్. వన్స్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత హ్మ్. ప్రజల దగ్గర నేనేమంటాను అంటే హ్మ్. మీరు అమరావతిని డెవలప్ చేస్తున్న విషయంలో కానీ, హ్మ్. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు తీసుకొస్తున్న విషయంలో కానీ, హ్మ్. రాష్ట్రంలో ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న విషయంలో కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీని వీలైనంత వరకు దూరం చేసి ఎబిలిటీకి, హానెస్టీకి, క్యాలిబర్‌కి పర్ఫార్మెన్స్ చేసేయగలిగిన వాళ్ళకి ఇవ్వండి. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అనేది ఓన్లీ మై కన్సర్న్. కరెక్ట్. కరెక్ట్. అది సరిపోద్ది. అదైతే అదేనా అడగాలిగా. నేను అంతకు మించి ఇంకా బియాండ్ వెళ్ళను. హ్మ్. అండ్ అదేనా అడగాలి. లేదు హ్మ్. మా కమ్యూనిటీలోనే క్యాలిబర్ ఉన్న వాళ్ళని ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు లేరనుకుంటే అది మీ కర్మ, మేము చేయగలిగిందే లేదు. హ్మ్. 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 చంద్రబాబు నాయుడు నువ్వు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దుర్మార్గకరమైన విషయం ఏంటి అంటే, హ్మ్. ఏమేమైతే ఎలిగేషన్స్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చేసి, జగన్మోహన్ రెడ్డి ఏమేమైతే ఇలా చేశాడు, అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి కులాలకు దోచిపెడుతున్నాడు, వాళ్ళకి దోచిపెడుతున్నారు, వీళ్ళకి దోచిపెడుతున్నారు, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో పలానోడికి ఇచ్చేసి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు. మళ్ళీ అదే తీసుకెళ్లి మెగా వాళ్ళకి ఇచ్చేసారు మీరు. అదే కదా! అదే కదా!
ఆయనకి ఎందుకు కంటిన్యూ చేయాలి, క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఏమైపోయింది ఆ. ఏమైపోయింది? ఆదాని ఉన్నాడు. ఆదానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. 1600 కోట్లు 1800 కోట్లు తీసుకున్నారు. మరి అతనితో మళ్ళీ మీరు ప్రాజెక్ట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అంటే మీకు రావాల్సిన షేర్ మీకు వచ్చేసింది. అమరావతి విషయంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెడుతున్న అంశాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ వదిలేసేసి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకో, రేపు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇటు సూర్యుడు అటు పొడిచిన ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలే తెచ్చుకుంటారండి. 40% ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న తప్పులు రేపొద్దున కనుక కొన్ని చిన్న వర్గాలను కలుపుకొని చిన్న వ్యక్తుల్ని గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మరలా చేయను అని సరిదిద్దుకొని అమరావతి మీద ఒక క్లారిటీ ఇచ్చి 3 రాజధానుల మీద ఒక క్లారిటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా ఫైట్ చేస్తే ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ పరిపాలన ఇవ్వగలను, నేను మారాను, కొన్ని అంశాల పట్ల నేను మారానని ప్రజలకు కనుక నిజంగా కన్విన్స్ చేసుకోగలిగితే రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే ఇలా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకి నేను చెప్తున్నా, అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం 3 స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటి వెళ్ళిపోతారు. కాదు, ఆయన ఇవ్వాల్సిన హామీనే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోతానని కదా. రాజ్యాంగబద్ధంగా పోతానన్న వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్షాలని ఫ్లైట్లు వేసుకొని పోయే పరిస్థితి క్రియేట్ చేస్తే ఎట్లా? ఈయన చేస్తాడో లేదో పక్కన పెట్టండి. ఈయన చేస్తాడో లేదా, ఈయన ప్రతిపక్ష పరిపాలన కాన్స్టిట్యూషన్ పరంగా ఉంటదని ఈయన చెప్పినప్పటికీ కూడా వాళ్ళ భయం ఎట్లా పోతుంది? వాళ్ళ అంత భయం ఉంటుంది అంటారా? ఓకే, వాళ్ళ భయం ఎందుకు పోద్ది అంటే నేను ఎదవని అన్న సంగతి నాకే తెలుసు. అన్ని తప్పులు చేసాం మనం అనే ఫీలింగ్ వాళ్ళకి లోపల ఉంటుంది. అబ్సల్యూట్ వేర్ యు ఆర్.